అస్థిరపరచడానికి ఏబిఎన్ రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తారంటే వాళ్ళు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు అనేది మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా అలిగేషన్స్ ఉంటే స్పెసిఫిక్ గా ఉండాలి. ఒక ఎడిటరు అంత స్థాయి ఉన్న వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడటము, ఇష్టం వచ్చినట్టు రాయటం అనేది అది మంచిది కాదు, మీడియాకు కూడా మంచిది కాదు. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యల్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. జేబీ రాజు గారి నాయకత్వంలో ఒక కార్యాచరణ కూడా ప్రకటించి ఇలాంటి రాతల్ని మేము భవిష్యత్తులో రాకుండా కూడా నిరోధిస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పివి రమణ, జాతీయ అధ్యక్షుడిని, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు చాలా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే మా దళిత జాతిలో చాలా తక్కువ మంది ఇలాంటి మల్లు బట్టి విక్రమార్క సార్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. ఆయన 40 సంవత్సరాలు మచ్చలేని జీవితం, ఎలాంటి చెడు మచ్చలేని జీవితం గడిపారు. మరి అలాంటి ఒక దళిత నేత పైన ఇలాంటి బురద చల్లడము చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారన్న కోపమా, లేదా ఇక్కడ జరిగినవన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరిని ఏమనలేక ఒక దళిత వర్గానికి చెందినవాడు ఇలాంటి వ్యక్తిని ఏమన్నా ఊరుకుంటారు అన్న కోణంలో ఈ విధంగా చేశారా, లేదా ఇంతటి స్థాయికి ఎదిగాడు ఇలాంటి దళిత వ్యక్తిని మళ్ళీ దించేయాలి, రివర్స్ పంపించేయాలని అనే ఉద్దేశంతో చేశారో మరి అర్థం కావటం లేదు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. దాదాపుగా ఇక్కడ అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు. కాబట్టి మేము మీ ద్వారా ఏబిఎన్ చైర్మన్ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారికి చెప్తున్నాం, మీరు ఇలాంటివి భవిష్యత్తులో కూడా మా దళిత వర్గాల మీద ఈ విధంగా బురద తల్లితే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకుంటాము. మేము దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, ఒక మచ్చలేని మన మల్లు బట్టి విక్రమార్క సార్ మీద ఏదైతే బురద చల్లారో శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే బుక్ చేయాలి, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి జేఏసీగా ఏర్పడి మేము ఎవరైతే ఈ యొక్క దుర్మార్గానికి పాల్గొన్నారో ఆయన మీద కఠినమైన చర్య తీసుకునేంత వరకు మేము వదిలిపెట్టము. జేఏసీగా ఏర్పడి మేము ముందుకు కొనసాగాలని మేము భవిష్యత్తు ప్రణాళిక కూడా తయారు చేసుకున్నాము. మీ ద్వారా మరొక్కసారి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం, ఆయన మీద వెంటనే అట్రాసిటీ కేసు పెట్టాలి, వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి అని కోరుకుంటూ మీ ద్వారా మరొక్కసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రెస్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని చాలా తీవ్రంగా కలచివేసిన సంఘటన ఇది. మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, ఇక్కడ కూర్చున్న 10 మంది కాదు, 1,50,00,000 మంది దళితుల్ని ఈ రోజున అవమానపరిచారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరి చీఫ్ ఎడిటర్ రాధాకృష్ణ గారు మమ్మల్ని అందరినీ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేశారు. ఆయనంటే గౌరవం ఉన్నప్పటికీ కూడా
ఆయన్ని మేము ఈ రోజున విమర్శిస్తున్నామంటే దానికి చాలా బలమైన కారణం ఉంది కాబట్టే మేము అన్ని సంఘాలు కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి దీనిని ఈ రోజున ఎందుకు మీరు ఈ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు మీ పత్రికని యూజ్ చేయడం వేరు, మిస్యూజ్ చేయడం వేరు. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు న్యూస్ ఎడిటర్గా ఆల్ ఇండియా రేడియోలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నాకు రాధాకృష్ణ గారు తెలుసు. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి పర్సనల్గా. మాకు పర్సనల్గా ఏమీ లేదు ఆయన మీద అభిమానం తప్పించి. ఎందుకంటే నార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఎడిటర్గా మన బంజారా హిల్స్లోనే ఆయన ఇల్లు ఉండేది. దాని పేరు లుంబిని, ఆయన ఇంటి పేరు. మా ఆర్గనైజేషన్ పిలిస్తే చాలు వచ్చేవాడు. చాలా గొప్ప వ్యక్తి, భారతదేశంలో ఉన్న జర్నలిస్టులో మరి టాప్ 10 జర్నలిస్టులో ఒకడాయన. అటువంటి ఆయన పేపర్ నడిపాడు. అందువల్ల ఇప్పటికీ నేను అది వచ్చినప్పటి నుంచి రాధాకృష్ణ గారు ప్రారంభించినట్టు మొట్టమొదటి బాబు సబ్స్క్రైబర్ నేనే అయి ఉంటాను. అంత రెస్పెక్ట్ ఉంది ఆ పేపర్ అంటే. దానికి ట్రెడిషన్, చాలా గొప్ప ట్రెడిషన్ ఎన్నో ఉన్నటువంటి పత్రిక. అందువల్ల వ్యక్తిగతంగా మాకేమీ లేదు. కానీ మేము బాధపడేది ఏమంటే ఆయన ఒక తప్పుడు రోలు ప్లే చేస్తున్నాడు. ఏం తప్పుడు రోలు? ఎవరైతే బాగా పనిచేస్తున్నారో ప్రభుత్వంలో, ప్రజలకు మేలు చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయవలసిన బాధ్యత మీడియాకు ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీడియా. ఆయన ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రజల గురించి పాటుపడుతున్నారో, నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. తప్పుడు పనులు చేసే వాళ్ళని ఖండించాలి. ఈ రెండు ప్రెస్ చేస్తూనే ఉంటారు. కానీ